హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.5 నుండి ఫస్ట్ బిట్ చూద్దాము. ఫస్ట్ బిట్ చూడండి, ఇక్కడ మనకు కొన్ని సమ్స్ ఇచ్చాడు. సో వీటి యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, log 5 బేస్ 25 ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, వీటన్నిటిని మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్ log 5 బేస్ 25 ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఓకేనా, log 5 బేస్ 25 ఈక్వల్ టు ఎక్స్. సో ఇది ఎలా ఉంది మనకి ఫార్ములా, log n బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇలానే ఉంది కదా. సో అప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాం, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ కదా, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది కదా, ఇదే కదా ఫార్ములా. సో దాన్ని బేస్ చేసుకొని ఈ సామ్స్ అన్నీ మనం చేద్దాం ఇప్పుడు. ఓకేనా, సో ఒకసారి చూడండి, ఇక్కడ log 5 25 ఈక్వల్ టు ఎక్స్ అయినప్పుడు 25 పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 కదా. 25 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 అవుతుంది. అప్పుడు 25ని మనం ఏమని రాయొచ్చు, 5 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 5 స్క్వేర్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఓకేనా, సో అప్పుడు 5 పవర్ 2x 5 పవర్ 2x ఈక్వల్ టు 5 అవుతుంది. అంటే ఇక్కడ 5 పవర్ 1 ఉన్నట్టే కదా. ఓకేనా, సో అప్పుడు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. బేస్ అనేది సేమ్ ఉన్నప్పుడు పవర్స్ అనేవి ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అంటే అప్పుడు ఏమని రాయొచ్చు, 2x ఈక్వల్ టు 1 దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 1/2 అవుతుంది. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, log 3 బేస్ 81. సో ఇది కూడా సేమ్ అదే మోడల్. సో ఫస్ట్ చూడండి, log 3 బేస్ 81 ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, 81 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఓకేనా, 81ని 3లో రాయాలి మనం, 3 మల్టిపుల్గా రాయాలి. అంటే ఎలా రాస్తాం 81ని, 3 2 జా 6 అంటే 2 ఉంటుంది, 1 2 1 అంటే 21, 3 7 జా 21, 3 9 జా 27, 3 3 జా 9 అంటే 3 పవర్ 4 అని రాసుకోవచ్చు కదా 81ని. 3 పవర్ 4 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 3. అప్పుడు 3 పవర్ 4x ఈక్వల్ టు 3 అంటే పవర్ 1 కదా. అప్పుడు ఏమవుతుంది, 4x ఈక్వల్ టు 1 దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/4. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, log 1/16 బేస్ 2. ఇది కూడా సేమ్ అలానే, log 1/16 బేస్ 2 ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/16. 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 పవర్ 16 ఏమని రాసుకోవచ్చు మనం, 2 పవర్ 4 అని రాయొచ్చు కదా. 2 పవర్ 4 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 పవర్ 4 అంటే 2 పవర్ -4 అని రాయొచ్చు కదా. 2 పవర్ -4 అవుతుంది కదా. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది -4. ఓకేనా, సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, log 1 బేస్ 7 అని ఇచ్చాడు. మనకి ఫార్ములా ఏముంది, log 1 బేస్ ఏ ఈక్వల్ టు ఏముంది, ఫార్ములా 0 కదా. log 1 వాల్యూ ఎంత, 0నే కదా. అంటే దట్ ఈక్వల్ టు దేర్ఫోర్ log 1 బేస్ 7 ఈక్వల్ టు కూడా 0నే. నెక్స్ట్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, log √x బేస్ ఎక్స్. ఇది ఎలా చేస్తాం చూడండి, log √x బేస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు √x అవుతుంది. ఓకేనా, ఎక్స్ పవర్ ఎక్స్ ఈక్వల్ √x, ఎక్స్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ రూట్ వాల్యూ ఎంత 1/2 కదా. అంటే ఎక్స్ పవర్ 1/2. ఇక్కడ బేస్ అనేది సేమ్ ఉంది, అప్పుడు పవర్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, log 512 బేస్ 2 అన్నాడు కదా. ఈ 512ని మనం 2లో వచ్చేలాగా రాయాలి. ఓకేనా, 2 పవర్స్లో రాయాలి. అంటే దీన్ని ఇలా చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. 2 2 జా 4, 1 ఉంటుంది, 1 1 అంటే 11, 2 5 జా 10, 1 ఉంటుంది, 1 2 అంటే 12, 2 6 జా 12, 2 1 జా 2, 2 2 జా 4 అంటే 1 ఉంటుంది, 1 6 అంటే 16, 2 8 జా 16. నెక్స్ట్ 2 6 జా 12, 2 4 జా 8, 2 3 జా 6, 2 2 జా 4,
నెక్స్ట్ 2 1s are 2 అంటే 1 ఉంటుంది, 12 అంటే 2 6 are 12, నెక్స్ట్ 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4. ఓకేనా. ఇప్పుడు ఎన్ని టూస్కి రాస్తాం చూడండి, 1 2 3 4 5 6 7 8 9, 2 పవర్ 9 అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి log 2 2 పవర్ 9 ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ 9. బేస్ అనేది సేమ్ ఉంది, అప్పుడు ఏం చేయాలి, పవర్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత వస్తుంది, 9. ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, log 10 0.01, log 0.01 బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే, నెక్స్ట్ 10 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.01. ఓకేనా, 0.01. ఇప్పుడు ఈ 0.01ని ఈ పాయింట్ అనేది తీసామనుకోండి, పాయింట్ కట్ చేస్తే ఇక్కడ మనకి పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి, ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, 2 ఉన్నాయి కదా. అంటే 2 అంటే 2 zeros వేసుకోవాలి, అంటే 100 వస్తుంది అనమాట. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 1/100. ఓకేనా. 1/100 అంటే 1/10² అని రాయొచ్చు కదా, 1/10². ఈ 1/10² అనేది పైకి వస్తే ఏమవుతుంది, 10 పవర్ -2 అవుతుంది. ఓకేనా. అప్పుడు 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 10 పవర్ -2. అంటే బేసెస్ అనేవి ఇక్కడ సేమ్ ఉన్నాయి, 10 ఉన్నాయి. అంటే అప్పుడు పవర్స్ అనేవి ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, -2. ఓకేనా. సో నెక్స్ట్ 8th వన్ చూడండి, log 8/27 బేస్ 2/3 అన్నాడు. log 8/27 బేస్ 2/3 ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2/3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 8/27. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, దీన్ని 8 ఏమని రాయొచ్చు, 2³ అని రాయొచ్చు కదా. 2³ అంటే 8 అవుతుంది. అలానే 27 ఏమని రాయొచ్చు, 3³ అని రాయొచ్చు కదా. 3³ అంటే 3ని 3 times మల్టిప్లై చేస్తే 27 వస్తుంది కదా. ఇప్పుడు ఇది 2³ ఉంది, ఇక్కడ 3³ ఉంది. 2/3 హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా. దీన్ని 2³/3³ 2/3 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, 2/3 హోల్ పవర్ ఎక్స్, ఇక్కడ 2/3 ఉంది, ఇక్కడ 2/3 ఉంది. బేస్ అనేది సేమ్ ఉంది, అప్పుడు ఏమవుతాయి, పవర్స్ అనేవి ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి కదా. అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకేనా. దెర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఈ ఫస్ట్ బిట్లో లాస్ట్ క్వశ్చన్ 9th వన్, 2 పవర్ 2 + log 3 బేస్ 2 అన్నాడు. ఓకేనా. సో ఇది చూడండి, దీన్ని 2 పవర్ 2 + log 3 బేస్ 2. ఓకేనా. సో దీన్ని ఏమని రాయొచ్చు, ఇప్పుడు మనం 2² ఇంటూ 2 పవర్ log 3 బేస్ 2. ఓకేనా. దట్ ఈక్వల్ టు 2² అంటే ఎంత, 4 ఇంటూ, ఇక్కడ చూడండి ఈ 2 log 2, దీని వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది కదా. అంతే కదా, దీని వాల్యూ 1. అంటే ఇక్కడ ఇంకెంత మిగిలింది, మనకి 3 మిగిలింది. అంటే 4 ఇంటూ 3, 4 ఇంటూ 3 ఈక్వల్ టు ఏమవుతుంది, 12. ఓకేనా. సో దీని ఆన్సర్ ఎంత, 12 వచ్చింది. ఓకేనా. సో ఈ సమ్ తోటి ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.